దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనము ఈ క్రొత్త సంవత్సరంలో 2వ నెల 2వ ఆదివారానికి మనం అందరము రాగలిగాము. ఈ గొప్ప ధన్యతను మహాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించటము, దైవ సన్నిధిలో సంతోషంగా మనం చేరి ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి ఈ గొప్ప భాగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించడం నిజంగా ఆనందించదగ్గ విషయము. ప్రభునందు ప్రియులారా, గత గడిచినటువంటి వారంలో మొదటి శుక్రవారము దేవుని సన్నిధిలో మనం అందరము గడపటము, నిన్నటి దినాన్ని 2వ శనివారము దేవుని సన్నిధిలో మనం గడపటము, మంచి పాటల ద్వారా ఆధ్యాత్మికంగా మనం బలపరచబడటము, ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యము పాలు పంపులు పొందినటువంటి వారు దగ్గించుకునేటువంటి విధానాన్ని బట్టి దైవ సన్నిధిలో అనుకునేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే గొప్ప స్థితిని బట్టి దేవుడు ఆ బిడ్డలను దీవించాలని కోరుతూ ఉన్నాను. మనము కొన్ని వారాలుగా ఆదివారము కృపను గూర్చి అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటూ ఉన్నాం. కృప అనేటువంటి పదం మనకు అలవాటైనటువంటి పదం అయినప్పటికీ వాటి యొక్క సారాంశము, ఆ పదాల యొక్క భావార్థము చాలామందికి తెలియకపోవటం వల్ల సామాన్యమైనటువంటి తేలిక పదంగా, సులువైన పదంగా భావించే వాళ్ళు చాలామంది లేకపోలేదు. అయితే మొదటి వారము కృప అంటే ఏంటో, ఆ పదాల యొక్క అర్థం ఏమిటో మనం చదువుకోవటం జరిగింది. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు కృపగలవారు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా కృప ఎక్కడెక్కడ ఉంటుంది అన్న సంగతులను మొదటి వారంలో ఈ సంగతులు మనం నేర్చుకోవటం జరిగింది. 2వ భాగంగా కృప అనేటువంటిది మనుషులకు ఏ విధంగా మేలును చేకూరుస్తుంది, కృప అనేటువంటిది ఎటు లాభాన్ని తెచ్చిపెడతాదో అనబడినటువంటి విషయాన్ని గత వారము మనం నేర్చుకోవటం జరిగింది. ఈరోజు దేవుని చిత్తమైతే కృప అనేటువంటి అంశంలోనే 3వ భాగంగా దేవుని కృపను ఎలా పొందుకోగలము అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృపను ఎలాగూ పొందుకోగలము, కృపను గురించి అర్థం కానిటువంటి వారికి పొందుకోవాలి అనేటువంటి ఆశ, ఆతురత ఎంత మాత్రమో ఉండదు. ఎందుకనంటే దాని విలువ తెలియకపోవటం వల్ల. చూడండి, చాలామందికి ఒక వస్తువుకు విలువ తెలిస్తే దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తామండి.
చేస్తాం. వస్తువు యొక్క విలువ తెలియలేదనుకోండి, దానిని ఎంత మాత్రము మనము పొందుకోవడానికి ఆరాటపడము, సంపాదించుకోవడానికి దృష్టే పెట్టము. అలానే కృపను గూర్చి ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే ఎవరికైనా కృప యొక్క శ్రేష్టత, కృప యొక్క ప్రాధాన్యత, కృప ద్వారా పొందుకునే లాభాలు, కృప కలిగి ఉండటం వల్ల ఆ వ్యక్తి, ఆ కుటుంబము ఎంత అద్భుతంగా దీవించబడతాయో అనబడినటువంటి సంగతులు తెలియపోయినట్లయితే కృపను పొందుకోవాలనేటువంటి ఆశ ఎప్పటికీ వారికి ఉండదు. అందుకే కృప అంటే అర్థమేంటో, దాని గొప్పతనం ఏంటో అన్న సంగతులను గత 2 వారాలు మనం నేర్చుకోవటం జరిగింది. యోగ్యత లేని, అర్హత లేని, ఎన్నికలోనే లేనటువంటి మనకు జాలిపడి కరుణించి ఉచితంగా అనుగ్రహించబోయే ఆశీర్వాదమే కృపని, ఇంకా చాలా అర్థాలతో కూడినటువంటి విషయాలను గతంలో మనం నేర్చుకోవటం జరిగింది. అలాంటి కృపను మనం ఎలా పొందుకోగలం అన్న విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంగతిని మనం నేర్చుకోవడానికి ముందు దేవుని కృప కావాలి, అనుమానంగా కాదు ఖచ్చితంగా దేవుని కృప కావాలి అన్న వాళ్ళు కుడి చేయి ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. నాతో సహా మనమందరికీ దేవుని కృప ధారాళంగా కావాలని ఆశపడుతూ ఉన్నాం. అంటే కృప యొక్క విలువ మనకు తెలిసిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కృప మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దేవుని కృప లేకపోయినట్లయితే అసలు భూమి మీద బ్రతకడానికి అవకాశం మనకు లేదు. అంత పనికిమాలిన స్థితి మానవ స్థితి. అటు స్థితి కలిగినటువంటి మనుషులుగా ఉన్నటువంటి మనలను ప్రేమించడం ద్వారా, మహాదేవుడు ప్రేమించడం ద్వారా, ఆయన కృప ద్వారా ఈ లోకంలో ఊపిరి పీల్చుకోగలుగుతూ ఉన్నాము, చలించగలుగుతూ ఉన్నాము, ఈ లోకంలో మానవులుగా బ్రతకగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎలా పొందుకోగలము? ఒక వాక్య భాగాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. రోమాపత్రిక 10వ అధ్యాయం. బైబిల్ తెరవండి. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకోవడానికి ఇష్టపడదాము. యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వాసముంచెను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనెను. 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని అన్యుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు అంటే ఎవరికి? తనకు అంటే ఎవరికి? దేవునికి. ఇక్కడ యూదుడని అన్యుడని భేదం లేదు, ప్రభువు ఒక్కడే. ప్రభు ఒక్కడే. ఆయనకు అనగా ప్రభువుకు ప్రార్థన చేయువారు అందరి ఎడల, అంటే దేవునికి ప్రార్థన చేయువారు అందరి ఎడల
కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అనే మాట అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప ఎలా పొందుకోగలము, దేవుని కృప ఎలా పొందుకోగలము అనేటువంటి ప్రశ్నకు ఒక సమాధానం అక్కడ మనకు కనబడతా ఉంది. ఏంటి సమాధానము అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవునికి ప్రార్థన చేయువారందరికీ కృప చూపుతాడు, కృప దయచేస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట. ఓకే, ప్రార్థన చేయకపోతే చెప్పాలి నాకు సమాధానం. ప్రార్థన చేయలేదనుకోండి, ప్రార్థన చేసే అలవాటు లేదనుకోండి, మనకి కృపను పొందుకోగలమా? పొందుకోలేమండి. అంటే మన దేవునికి ప్రార్థించడం ద్వారా మనము దేవుని కృప పొందుకోగలము అన్న పాయింట్ ఇక్కడ మనకి చక్కగా అర్థమవుతా ఉంది. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేటువంటిది ఒక ఆయువు పట్టు లాంటిది. ఈ రోజున క్రైస్తవులుగా చాలామంది, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రైస్తవులుగా చాలామందిలో ఉన్నారు, కానీ ప్రార్థనా జీవితం లేనివానిగానే ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అనేకమైన పనుల మీద, అనేకమైనటువంటి వ్యాపకాల మీద, అనేకమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టగలుగుతూ ఉన్నారు, కానీ ప్రార్థన యందు దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితము మన జీవితాలకి అద్భుతమైనటువంటి శక్తిని, అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకుని వస్తుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుని యొద్ద నుండి కృప పొందుకోవాలి అని అంటే అది ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యము అనే సంగతిని తెలుసుకుని ప్రార్థన చేయటం ఆరంభించారు. ఎప్పుడైతే భక్తులు ప్రార్థన చేయటం ఆరంభించారో ఆనాటి నుండి దేవుని కృపను పొందుకోవటం ద్వారా వారి జీవితాలలో, వారి కుటుంబాల్లో అద్భుతాలు చూడటము, అనుభవించటము, వారు చెప్పే సాక్ష్యాలను బట్టి మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో ఎవరికైనా ప్రార్థన చేసే అలవాటు లేకపోయినట్లయితే దేవుని కృపకు నువ్వు నోచుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ప్రార్థన గూర్చి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన అంటే మాకు తెలియదండి అన్న బిడ్డలు బహుశా ఎవరు ఉండరు, కానీ నిర్లక్ష్యం, ప్రార్థించడానికి నిర్లక్ష్యం, అది సాతాను యొక్క ప్రభావం కూడా కావచ్చు. కారణం ఏమనంటే, నువ్వు ప్రార్థించడం ద్వారా దేవుని కృపను పొందుకుంటావు అనేటువంటి సంగతి నీకంటే ఎక్కువ అపవాదికి తెలుసు. దేవుని కృపను పొందుకోవటం ద్వారా నీ పరిస్థితి బాగుంటుంది అనేటువంటి సంగతి మనకంటే సాతానుడికి బాగా తెలుసు. అందుకే ప్రార్థించడానికి నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే సమస్యలు ప్రార్థనకు ఆటంకాలుగా వచ్చే సందర్భాలు లేకపోలేదు. ప్రార్థించడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడుతూ ఉన్నామో అప్పుడు ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకాలు ఎన్నో మన జీవితాల్లో ఎదురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అవునా కాదా? ఏమండి?
మీకు ఎప్పుడైనా ఎదురైందా? ప్రార్థన చేసుకుందాం అనే సమయానికి ఏదో సమస్య, ఏదో ఆటంకం, ఏదో రూపంలో ఆటంకం, ప్రార్థనకు బ్రేకు వచ్చే సందర్భాలు మీ జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఎందుకు దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయటం ద్వారా కృపను పొందుకుంటాము అనేటువంటి సంగతి తెలుసుండి కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపడుతుంటే ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాము అనంటే, దేవుని కృపను పొందుకుంటే మన పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. అందుకే ఆటంకాలు. అయితే ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తున్నానో లేదో మీకేం తెలుస్తుంది, నేను నిత్యము ప్రార్థన చేసుకుంటానని అనవచ్చు. కానీ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి సోదరి, ప్రతి సహోదరుడు, ప్రార్థనకు ఒక పద్ధతి ఉంది. దీన్నే దైవ పద్ధతి అని అంటారు. దేవుడు నియమించినటువంటి నియమము. ఆ నియమము ప్రకారంగానే మనం దేవునికి ప్రార్థన చేయాలి. మనం నోటుకొచ్చినట్టుగా ఒకవేళ ప్రార్థన చేస్తే బహుశా అది దేవుడు యొద్దకు వెళ్ళలేకపోవచ్చు. మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా ఒకవేళ ప్రార్థిస్తే అది దేవుడు అంగీకరించలేకపోవచ్చు. బహుశా మనకందరికీ ప్రార్థన చేసే అలవాటు ఉంది. మనకు మాత్రమే కాదు, ప్రపంచ క్రైస్తవ్యానికి ప్రార్థన చేసే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ప్రార్థనకు ఖచ్చితంగా ఏముంది? పద్ధతి, దైవ పద్ధతి ఒకటి ఉంది. ఈ దైవ పద్ధతిలో ఉంటున్నటువంటి విధానం ఏంటంటే, ఫస్ట్ ఎవరు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించాలి అని అంటే మన ప్రార్థన. జాగ్రత్తగా విందాము. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమిటి? ప్రధాన అంశం ఏంటి? కృప అనేటువంటి పాఠం. అందులో మూడో భాగం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మూడో భాగానికి ఏం టైటిల్ ఇచ్చాం? దేవుని కృపను ఎలా పొందుకోగలం. చెప్పేసేయండి. ఇంకా ఎలా పొందుకోగలము? ఫస్ట్ పాయింట్, ప్రార్థించడం ద్వారా దేవుని కృపను పొందుకోగలము. అయితే ఆ ప్రార్థన చేయడానికి ఒక పద్ధతి ఉందని చెప్తున్నాడు దేవుడు. ఆ పద్ధతిలో విధానం ఏంటనంటే, ఫస్ట్ ఎవరో చేసినా, ఎప్పుడు చేసినా మనం ప్రార్థన ఎవరికి చేయాలి? దేవునికి. దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన తండ్రి అయిన దేవుడు, ప్రపంచ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ఆయనను సంబోధిస్తూ, పరమాత్ముడైనటువంటి దేవదేవుని సంబోధిస్తూ మనం ప్రార్థన ఆరంభించాలి. అది నీకు ఎలాగ అలవాటు ఉన్నదో, పరలోకం మందున్న మా తండ్రి అంటావో, మహోన్నతుడైన మా తండ్రి అంటావో, నీకున్నటువంటి అలవాటు ఉంటుంది కదా, దేవుణ్ణి ఎలాగైతే గొప్పగా నువ్వు హెచ్చించాలనుకో, అలాగ ఫస్ట్ దేవుణ్ణే హెచ్చించే దేవునికి అడ్రస్ మన ప్రార్థన దేవునికి చేయాలి. ఆ తర్వాత ఏదైతే చెప్పాలనుకుంటూ ఉన్నా, నీకున్న సమస్యల, నీ కుటుంబం గురించా, నీ పరిస్థితి గురించి, దేవుని యొద్ద నుండి నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటూ ఉన్నావో ఆ విషయాలన్నీ చాలా నెమ్మర్తంగా నీకు నీవుగా తగ్గించుకుని, గోజాడుతూ, బ్రతిమలాడుతూ, విజ్ఞాపనం చేస్తూ దేవుణ్ణి మనం ఏం చేయాలి? అడగాలి. అడగాలి. ప్రధానంగా 3 విషయాలు ప్రార్థనలో. ఒకటి, ప్రార్థన ఆరంభం దేవునికి మాత్రమే చేయాలి, తండ్రి అయిన దేవునికి మాత్రమే చేయాలి. నువ్వు దేవుడి యొద్ద నుండి ఏవైతే పొందుకోవాలనుకుంటూ ఉన్నావో ఆ విషయాలన్నీ దేవుడితో చెప్పుకోవాలి. ముగింపు, ప్రార్థన ముగించేటప్పుడు యేసుక్రీస్తు నామములోనే ఆ ప్రార్థన ముగించాలి. అనగా అడగాలి. యేసుక్రీస్తు నామమును మాత్రమే అడగాలి. పాపం కొంతమంది పద్ధతి తెలియక యేసుక్రీస్తును ముందు పెట్టి, అంటే కలుపుతూ ఉంటున్నటువంటి పదార్థం, అంటే పద్ధతి తెలియకపోవటం వల్ల. కాదు, దేవుణ్ణి అడగాలి, విషయాలన్నీ చెప్పాలి,
తర్వాత యేసుక్రీస్తు నామమున మాత్రమే ప్రార్థన అడిగి ముగించాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. 15వ అధ్యాయం 13వ వచనము. ఆ 14వ అధ్యాయానికి వద్దాం. ఫస్ట్ 14వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనం అండి. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. ఆ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ప్రార్థన ఎలా చేయాలో అనే సంగతిని ఎవరు చెప్తా ఉన్నారు? యేసు ప్రభు వారు. మీరు ప్రార్థన చేసే మీరే, ప్రార్థన చేస్తున్న మీరే నా నామమున. నా నామమున అంటే ఎవరి నామాన్ని? యేసు క్రీస్తు నామాన్ని. దేనిని అడుగుదురో, ఎవరిని అడగాలి? ఎవరిని? తండ్రిని, అనగా దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. అడిగితే దేవుడు ఏం చేస్తాడట? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై, కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, దానిని చేతును. దేనిని? నువ్వు అడిగిన దాన్ని. నువ్వేదైతే అడుగుతూ ఉన్నావో, దేవుణ్ణి ఏదైతే అడుగుతూ ఉన్నావో దానిని చేస్తాడట. ఎవరిని మహిమపరచడానికి? కుమారుడైన యేసుక్రీస్తు మహిమపరచడానికి, యేసుక్రీస్తు నందు మహిమపరచబడ్డానికి ఆయన చేస్తాడు అనేటువంటి సంగతి. 16వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామా? అదే గ్రంథం చూడండి. మీరు దేని గూర్చియు నన్ను అడగరు. కింద లైన్ చూడండి. మీరు తండ్రిని నా పేరట, మీరు నా పేరట ఏమి అడిగినను. ఎవరి పేరట అడగాలట? అర్థమవుతుంది? ఎవరి పేరట అడగాలట? యేసుక్రీస్తు పేరట. మీరు తండ్రిని నా పేరట ఏమి అడుగునను ఆయన నాకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టక మునుపు ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారా? అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందండి? ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయంలోనే ప్రార్థన ఆరంభమైంది. అప్పటి నుండి భక్తులందరూ ప్రార్థన చేశారు, కానీ యేసుక్రీస్తు నామాన్ని అడిగారా? వారు అడగలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికే రక్షణ తెచ్చిన వాడు కనుక క్రీస్తులో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తు నామాన్ని మాత్రమే ప్రార్థన అడగాలి. అంటే అర్థం ఏంటనంటే, ప్రారంభించేటప్పుడు యేసయ్యాని ప్రారంభించకూడదు, దేవుణ్ణే ప్రార్థన చేసి ప్రారంభించాలి. విషయాలు దేవునితో చెప్పాలి. ఎవరితో? ఎవరి నామాన్ని అడగాలన్నాడు? ఆఖరిని యేసుక్రీస్తు నామాన్ని అడగాలి. మీరు నా నామమ్మని ఏది అడిగినను అది నేను చేస్తాను. దీన్ని ఏమంటారని అంటే దైవ పద్ధతి అని అంటారు. ప్రార్థన అందరూ చేస్తున్నారు, మనం మాత్రమే కాదు. క్రైస్తవ సమాజంలో కోట్లాది మంది భక్తులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కానీ పద్ధతి మిస్ అవుతా ఉంది. పద్ధతి. రేపు మనం అందరము ట్రైన్ మీద విజయవాడ వెళ్తున్నాం అని నేను అన్నాను. నడిచి వెళ్ళావా అన్నాడు ఇంకొకడు. ఏమండి, రేపు మనం అందరము ట్రైన్ మీద విజయవాడ వెళ్తున్నాం అని నేనంటే నడిచి వెళ్ళామా అన్నాడు. వెళ్దామా? వెళ్ళామా? ఏమండి, వెళ్ళగలమో కానీ అది పద్ధతి కాదు.
ఏమో గ్యారంటీ లేదు, వెళ్ళేవాడుకు గ్యారంటీ లేదు. అది పద్ధతి కాదు. ట్రైన్ మీదో కారు మీదో లేకపోతే ఏదో రూపంలో ఒక విజయవాడ వెళ్ళడానికి ఒక పద్ధతి ఉంది. ట్రైన్ మీద వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు, కారు మీద వెళ్ళొచ్చు. మనం అనుకున్న సమయానికి వెళ్ళగలం, గమ్యానికి చేరగలం. అంటే ఈ విధానంలో ఒక విధానం అన్నమాట, ఓ పద్ధతి. అంటే సింపుల్గా ఒక విషయాన్ని మీ మనసులో పెడతాం అంటే ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది అన్నమాట, ప్రతి పనికి ఓ పద్ధతి ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమన్నారనంటే సంస్కారము అన్నారు. తెలుగు పదంలో సంస్కారం అంటే పద్ధతి అని అర్థం, లేక విధానము అని అర్థం. సంస్కారము అని అంటే పద్ధతి లేకపోతే విధానము. ఈ సంస్కారం లేదురా వీళ్ళకి అంటుంటాం చూసారు ఒక్కొక్కసారి. అంటే వాళ్ళకి పద్ధతి లేనోళ్ళని, విధానం తెల్లోనని. ప్రార్థన చేసేవారికి కూడా ప్రార్థనా సంస్కారం ఉండాలని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రార్థన చేసే పద్ధతి. ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకుంటూ ఉన్నానంటే, ప్రార్థన అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది. క్రైస్తవ జీవితానికి ఒక ఆయువు పట్టు లాంటిది. ప్రార్థించడం ద్వారా ఏం పొందుకుంటాము? కృప, దేవుని కృపను పొందుకుంటాం. ఎంత గొప్ప సంగతి ఇది! దేవుని కృపను పొందుకుంటాం. దేవుని కృప ఎలా పొందుకోగలము? కేవలం ప్రార్థించడం ద్వారానే. నువ్వు ప్రార్థించలేకపోతూ ఉన్నావేమో, కృపను పొందుకోలేవు. ప్రార్థన కంటే పనులే నీకు ఎక్కువైతే ఆ పనులు చేసి 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 చేతులు అరిగిపోవటం, కాళ్ళు అరిగిపోవటం తప్ప దేవుని కృపను పొందుకోలేము. దేవుని కృప మనం చేసే ప్రతి తలంపుకు ఒక అద్భుతమైనటువంటి బూస్టింగ్ లాంటిది. మనం చేసే ప్రతి పనికి గొప్ప సహకారం లాంటిది. అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని. కాబట్టి మనం అందరము దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్పేసేయండి, ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఒక పద్ధతి ఉందా? స్తోత్రం 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 గంట. జనాలు ఏమనుకుంటారు? చాలా పెద్ద ప్రార్థన చేసింది అనుకుంటారు. చాలా పెద్ద ప్రార్థనే అది. ఉదయం సాయంత్రం వరకు చేస్తే స్తోత్రం స్తోత్రం అంటే చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, చాలా పెద్ద ప్రార్థన అవుతుంది అది. కానీ దేవుడు అంగీకరించాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. పద్ధతి మిస్ అయితే గంట కాదు, తెల్లవారులు చేయి, ఉపయోగం లేదు. ఉపయోగం లేని ప్రార్థనలు ఎంత చేసినా మనం ప్రార్థన చేయడానికి గల కారణము కృపను పొందుకోవాలి. కృపను పొందుకోవాలి. కృప లేనిదే మనం బ్రతకలేము. కృప లేనిదే బ్రతకలేము. విషయాన్ని గుర్తించాలి. కృప, దేవుని కృప లేనిదే మనం బ్రతకలేము. మన బ్రతుకులో ఒక 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలన్నా, అడుగులు ముందుకు పడాలన్నా దేవుని కృప వల్ల మాత్రమే. అది కేవలము ప్రార్థించడం ద్వారా సాధ్యమవుతుంది అని సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అర్థమవుతుందా ప్రియులారా? తర్వాత ఏమండి, ప్రార్థించడం ద్వారా కృపను పొందుకుంటాము అనే సంగతి మాకు అర్థమైంది. ఇంకా మేము ప్రార్థన నిర్లక్ష్యం చేయి. లేవగానే ప్రార్థన చేస్తాం, అలవాటు లేకపోతే రేపటి నుండి అలవాటు చేసుకుంటాం. ప్రతి పనికి ముందుగా ప్రార్థన చేస్తాం, అలవాటు లేకపోతే అలవాటు చేసుకుంటాం. మేము ఏదైనా ఒక కార్యం తలపెడితే ప్రార్థన చేస్తాం, అలవాటు లేకపోతే అలవాటు చేసుకుంటాం. పడుకుండే ముందు ప్రార్థన చేస్తాం, ఒకవేళ అలవాటు లేకపోతే పడుకుండే ముందు కూడా ప్రార్థన చేసుకునే అలవాటు చేసుకుంటాం. ఇలా చేసుకోవటం ద్వారా నేను ఏం పొందుకుంటాను? కృపను పొందుకుంటానని ఈ ఆదివారం నాకు అర్థమైంది. ఇయే కాకుండా ఇంకా వేరే విధంగా దేవుని కృపను పొందుకోగలమా? అదేదైనా ఉంటే చెప్పగలరా మీరు అని మనం అందరం కలిసి దేవుణ్ణి అడిగితే, దేవుని వాక్యాన్ని చెప్తే చాలా పద్ధతులు ఉన్నాయి. కృపను పొందుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి స్థితి మనకి కనబడతా ఉంది. అదేంటో మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ద్వితీయోపదేశకాండము
ద్వితీయోపదేశకాండము, ప్రియులారా అందరూ బైబిల్ తెరుస్తున్నారా? 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో మనం ఉన్నాము. చూడండి 9వ వచనము. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరాల వరకు కృపచూపువాడునై నమ్మదగిన దేవుడనియు తాను దూషించి వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడునై ఉన్నాడని నీవు తెలుసుకోవాలి అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 10వ వచనంలో ఆయన తాను దేశించు వాని విషయమే ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించెను. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకోవాలి అని చెప్తున్నాడు. ధర్మము అనగా విధులను, ధర్మ విరుదులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకోవాలి. నడుచుకోవటం ద్వారా ఏమి అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒక మంచి మాట ఆయన జ్ఞాపకం చేశాడు. 1000 తరాల వరకు కృపచూపువాడు నమ్మదగిన దేవుడు నీకు అన్ని వేళలా నీ పక్షాన ఉంటాడు అని చెబుతూ 12వ వచనం ఇప్పుడు నెమ్మదిగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మీరు అంటే ఎవరు? ఆనాడు ఇశ్రాయేలీయులు అనుకుంటే దేవుని ప్రజలు, ఈనాడు మనం దేవుని ప్రజలు. దేవుడు మారలేదు, ప్రజలు మారారు. కాలం మారింది, ప్రజలు మారారు. ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని కృప మీరు పొందుకోవాలని అనుకుంటే మరొక ఆప్షన్ ఉంది. ఒక విధానం ఏంటనంటే ప్రార్థించడం ద్వారా దేవుని కృపను పొందుకోగలము. రెండోది ఏంటనంటే మీరు ఈ ధర్మ విధులను వినాలి అని చెప్తున్నాడు. ధర్మ విధులను అనగా దేవుని యొక్క మాటలను మనం ఏం చేయాలి? వినాలి. వినగలమండి? వినగలమా? వినగలం. దేవుని యొక్క ధర్మ విధులను అనగా వాక్యమును వినడానికి ఖర్చు ఏమైనా అవుతుందండి? అవ్వదండి. మనకేమైనా నష్టం ఏమైనా కలుగుతుందండి? ఏమైనా కష్టం ఏమైనా ఉంటుందండి? ఉండదండి. అంటే ప్రతి వ్యక్తి వయసుతో ప్రమేయం లేదు. ప్రతి వ్యక్తి దేవుని యొక్క ధర్మ విధులను వినగలడు. వింటే సరిపోదు, విన్న ధర్మ విధులను నువ్వేం చేయాలంటే అనుసరించాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలి? అనుసరించి నడవాలి. చాలా బాగుంది. దేవుని యొక్క ధర్మ విధులను వినాలి ఫస్ట్. రెండోది అనుసరించాలి. అంటే అనుసరించడం అంటే నువ్వు వాటిని పాటించాలి. పాటించని ఎడలా నీ దేవుడని యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపను అని మాట చూడండి ఎంత బాగుందో. నీకు కృప చూపాను. ఏం చూపుతాడట? కృప చూపుతాడు. మనకు కావాల్సింది కూడా అదేనా? ఎస్, అదే. కృపే కావాలా? ఎవరి కృపది? దేవుని కృప మనకు కావాలి. దేవుని కృప మనకు కావాలి. దేవుని కృపను పొందుకోవడానికి
ఫస్ట్ మనం చేయవలసిన పని ప్రార్థన చేయాలి, బాగానే ఉంది. రెండవది దేవుని ధర్మ విధులను విని అనుసరించాలి. అప్పుడు ఏం పొందుకుంటాం? కృపను పొందుకుంటాము. అర్థమవుతుందండి? పాస్టర్ గారు ఇంచుమించు 3 వారాల నుండి కృప అని చెప్తున్నారు. కంటిన్యూగా రాలేనటువంటి వారు ఉన్నారు, మధ్య మధ్యలో వచ్చే వాళ్ళు ఉన్నారు, మధ్య మధ్యలో మానేసే వాళ్ళు. అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. అర్థం కానిటువంటి కృప యొక్క వాస్తవాన్ని, కృప యొక్క గొప్పతనం అర్థం కాకపోవటం వల్ల కృపమ్మ అని పేర్లు ఉంటాయని కామన్గా చెప్పుకుంటుంటాం. ఒరే కృపారావు అంటుంటాం, ఒలే కృప అని అంటుంటాం. అలాగే మనం చూసుకుంటున్నాం, కామన్ తేలిక పదంగా చూసుకుంటున్నాం. కానీ దేవుని కృప పొందుకోవటం ద్వారా నాకేంటి లాభం అని అంటే, ఆ లాభాన్ని చాలా అర్థవంతంగా వివరించాడు చూడండి. కృప అనేటువంటి పదం తేలిక పదం కాదండి. మనం పేర్లు పెట్టుకోవటం ద్వారా ఇది బైబిల్కి సంబంధించింది, దేవునికి సంబంధించింది కాబట్టి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ పేర్లు పెట్టుకుంటా ఉన్నాం. కానీ ఆ పదములోనేటువంటి బరువు, అంటే ఆ పదము యొక్క గొప్పతనము ఎంత అమోఘంగా ఉందో, కృపను రుచి చూసినోడు కావాలని గోజాడతాడు, కావాలని ఆశపడతాడు. అర్థమవుతుందండి? కృప యొక్క గొప్పతనం తెలిసినటువంటి వారు ఎప్పటికైనా దేవుని కృపను పొందుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కృప యొక్క విలువ తెలియనటువంటి వారు దానికోసం ఆరాటం, పోరాటం ఏమీ ఉండదు. ఓకే, దేవుని కృపను పొందుకోవడానికి ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. రెండోది మనం చేయవలసిన పని ఏంటి? దేవుని కృపను పొందుకోవడానికి ఆయన ధర్మ విధులను వినాలి, పాటించాలి. వినడం వరకు ఒకటేనండి అయ్యారు, పాటించడం మా వల్ల కాదు అంటే పొందుకోలేవు, కృపను పొందుకోలేవు. అది నీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుని కృప కావాలంటే నీకు నీ దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్, ఆ బంధాన్ని బట్టి మనం చేసుకోగలం. ఈ వినడం వరకు ఓకేనండి, వాక్యాన్ని వినడం వరకు ఓకే. నేను పాటించలేను, అనుసరించలేను, అది నా వల్ల కాదు అంటే పొందుకోవటం కూడా కష్టమే. దేవుని కృపను పొందుకోవటం కూడా కష్టమే. దేవుని కృప లేకపోయినట్లయితే ఎంత నష్టపోతున్నామో అసలు కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు తెలుసుకున్న తర్వాత అర్థమవుతుంది మనకి. చాలా నష్టం అండి, చిన్న నష్టం కాదండి, చాలా పెద్ద నష్టం అండి కృప లేకపోయినట్లయితే. అర్థమవుతుందా మీకు? మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి? కృప, ప్రధాన అంశం అది. ఈరోజు 3వ భాగానికి టైటిల్ ఏమిచ్చాం? దేవుని కృప ఎలా పొందుకోగలము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సహోదరులారా, ఎలా పొందుకోగలమంటే ప్రార్థన ద్వారా అని అర్థమైంది. రెండవది దేవుని ధర్మ విధులను మనము వినాలి, పాటించాలి. అప్పుడు నీ కృప చూపను, నీకు కృప చూపాను. ఆ కృప ఎంత అద్భుతంగా ఉంటుందో 13వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఆయన, ఆ మాట అండర్లైన్ చేయండి. ఆయన అంటే ఎవరండి? దేవుడేనా? మీకు ఏమైనా అనుమానం ఉందా? దేవుడేనండి. ఆయన అంటే దేవుడు. నిన్ను ప్రేమించి, ఆ మాట చూడండి, చాలా అద్భుతంగా ఉంది. నిన్ను అంటే ఎవరినో చెప్పాలి ఇక్కడ. నిన్ను అంటే ఎవరినండి? మనలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనంటే, ఆయన ధర్మ విధులను విని అనుసరించే వారిని దేవుడు ప్రేమిస్తాడట. ఒక పాట మనం పాడుకుంటాం, మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది. దేవుని ప్రేమలో కొనసాగుమా ఓ సోదరా, ఓ సోదరి. దేవుని ప్రేమలో కొనసాగాల.
ఎవరి ప్రేమలో? దేవుని ప్రేమలో కొనసాగాలి. ఎప్పుడు దేవుని ప్రేమలో కొనసాగలము అని అంటే ఇక్కడ మనం చెప్పుకోవలసిన విషయం, ఒకటి దేవుని ధర్మ విధులను వినటము, రెండోది ఆయన పాటించటము. ఎవరైతే దేవుని యొక్క ధర్మ విధులను విని పాటిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడట. ప్రేమించడం మాత్రమే కాదు, ఆశీర్వదించి అనే మాట చూడండి. ఆశీర్వదించి, దేవుడు ప్రేమించి ఆశీర్వదిస్తాడట. చాలా బాగుంది. ఈ ఆశీర్వదించాడు అనే సంగతి మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, మనము అభివృద్ధి పొందటము ద్వారా అనే మాట ఎంత బాగుందో చూడండి. ఆ మాట చూడండి, అర్థమవుతుందా మీకు? అభివృద్ధి చేసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. దేవుని యొక్క ధర్మ విధులను వినటము, పాటించినటువంటి వారికి దేవుని కృప ఉంటుంది. ఆ కృప యొక్క ఫలితము ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, కృప కలిగినటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ ఉన్నప్పుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము ఎలాగ ఫలవర్ధంగా కనబడుతుంది అంటే, వారు అభివృద్ధి పొందుతారు అనేటువంటి మాట. వారు ఏం పొందుతారట? అభివృద్ధి పొందుతారు. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినాలి. అభివృద్ధి పొందుతారు. ఎవరు అభివృద్ధి పొందుతారట? మా నావైపు చూడాలి. ఎవరు అభివృద్ధి పొందుతారు చెప్తున్నారా? ఎవరు అభివృద్ధి పొందుతారు? నాకు అర్థం కావట్లేదు. ఆయన కృప పొందినటువంటి వారు అభివృద్ధి పొందుతారు. కృప కలిగినటువంటి వారు మాత్రమే అభివృద్ధి పొందుతారు. కృప పొందినటువంటి వారు మాత్రమే, దేవుని కృప కలిగినటువంటి వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. అర్థమవుతుందా మీకు? కృప లేకపోయినట్లయితే అభివృద్ధి లేదా? లేదు. గట్టిగా చెప్పాలి ఈ మాట. దేవుని కృప లేకపోయినట్లయితే ఆశీర్వాదం లేదా? లేదు. దేవుని కృప లేకపోయినట్లయితే దేవుని ప్రేమలో ఉండలేమా? నో, ఉండలేము. దేవుని కృపలో ఒక వ్యక్తి ఉండాలి అని అంటే, ఆ వ్యక్తి ఏం చేయాలో చెప్పండి? ఆయన ధర్మ విధులను వినాలి, పాటించాలి. అప్పుడు ఆ వ్యక్తి మీదకి ఏముంటుందని చెప్తున్నాడు ఆయన? దేవుని కృప. ఎంత విలువైందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత విలువైందో. చూడండి, అభివృద్ధి ఏ విషయాల్లో అభివృద్ధి అనేటువంటిది చూడండి ఎంత బాగుందో. ఏ విషయాల్లో అభివృద్ధి అంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, నువ్వు ఉంటున్నటువంటి దేశంలో, నువ్వు ఉంటున్న రాష్ట్రంలో, నువ్వు ఉంటున్నటువంటి మండలంలో, లేక నీవు ఉంటున్నటువంటి గ్రామంలో నువ్వేం చేయబడతావో తెలుసా? దీవించబడతావు అని చెప్పాడు. ఎలాంటి దీవెనిది? నీ గర్భఫలము ఏం చేయబడుతుందట? దీవించబడుతుంది. నీ గర్భఫలము గర్భఫలం అంటే చెప్పాలా? గర్భఫలం అంటే మన పిల్లలండి. మనకు పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందు అభివృద్ధి చెందుతారు. ఏమండి, మనకు పుట్టిన మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వారు చక్కగా చదువుకుని వివాహాలై వారి జీవితాలు చెట్లై చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా కష్టమే లేకుండా అనేకులకు దీవెనకరంగా ఉంటే తల్లిదండ్రులకి ఆనందమా కాదా? ఆనందమే. ఇటు ఆనందము తల్లిదండ్రుల యొక్క కళల్లో ముఖంలో చూడాలి అంటే, పిల్లలు, వారికి పుట్టిన పిల్లలు అభివృద్ధి చెందాలి. పిల్లలు అభివృద్ధి చెందాలంటే మన గర్భఫలము దీవించబడాలి అని అంటే మనకి ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆయన కృప కావాలి. ఆయన కృప కావాలి. మనకు పుట్టిన పిల్లలు అభివృద్ధి చెందాలంటే దేవుని కృప కావాలి. మనం అందరం పిల్లలు కలిగినటువంటి వారం. మన పిల్లలు బాగోవాలని ఆశపడతాం కదండి. కాబట్టి మన పిల్లలు బాగోవాలంటే ఆయన కృప మనకు అవసరము.
రెండోది ఆయన ఏమంటా ఉన్నాడంటే నీ భూఫలము దీవించబడుతుంది అని చెప్తున్నాడు. భూఫలము, నీకున్నటువంటి భూఫలము దీవించబడుతుంది, నీకున్నటువంటి భూమి దీవించబడుతుంది అన్నాడండి. ఏమండి మనకు భూములు ఉన్నాయండి? భూములు ఉన్నాయా లేవా? భూమి ఉందా లేదా? మనకి అందరికీ ఉందా లేదా? అందరికీ ఉంది. మా అందరికి భూములు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నాకైతే భూమి ఉంది. నాకున్న భూమి 3 సెంట్లు. ఆ 3 సెంట్లలో నేను ఇల్లు కట్టుకున్నాను. నాకెక్కడ ఉంది భూమి అని మీరు అనుకోవచ్చు. ఎలా అక్కడక్కడ ఉండొచ్చమ్మ, కానీ నాకు భూమి ఎక్కడ ఉంది అనుకో. మరి నీవు కట్టుకున్న ఇల్లు భూమిలో కదా, లేకపోతే చెరువులో కట్టావా, గోదరకాల్లో కట్టావా? నీకున్న భూమి చెంటున్నారో 2 సెంట్లో 3 సెంట్లో లేకపోతే ఎకరమో మొత్తం ఎంతో కొంత నీ పేరు మీద నీకున్న భూమి దీవించబడుతుందని చెప్తాను నేను. ఆ భూమిలో ఏదున్నా, అది ఇల్లే కావచ్చు, పాకే కావచ్చు, రేకే కావచ్చు, ఒక చెట్టే కావచ్చు, ఒక మొక్కే కావచ్చు, ఏదైనా దీవెనే. ఏముంటే ఆయన కృప ఉంటే. భూఫలం అంటే అది. భూఫలం అంటే నాకు ఎకరాలు ఏమి లేవు, నాకేం భూమి ఉందని అనుకోవచ్చు. నీకున్న చెంటు పొలము నీదే, ఆ భూఫలము నీదే అనేటువంటి విషయం అర్థమవుతుందండి. భూఫలము దీవించబడుతుంది అన్నాడు. అది ఒకవేళ ఎక్కువ ఉంటే, అది సాధ్యపడితే, ఒకవేళ దాన్ని దున్ని పండిస్తే అది కూడా నీకు సారవంశంగా ఉంటుందని చెప్తున్నాడు. అదే ద్రాక్షారసమైనా మరి ఏదైనా ఒకవేళ నీకు పశువులు ఉంటే, అది గేదెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ దీవించబడతాయి దేవుని కృప ఉంటే అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడో తెలుసా? 14వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. మనకి కూడా కావాల్సింది అదే. సమస్త జనము కంటే, నీ కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే నువ్వు దీవించబడతావు. సమస్త జనము కంటే అనేక కుటుంబాలకి నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఏముంటే? కృప ఉంటే. దేవుని కృప ఉంటే సమస్త జనము కంటే నీవు దీవించబడతావు అని చెప్తున్నాడు. ఆయన కృప కలిగినటువంటి వారు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఏమండి, నీలో ఆ దీవెన ఎలాగుంటుంది? సమస్త జనము కంటే నువ్వు దీవెన, ఆ దీవెన కూడా ఎలాగుంటుంది చెప్తున్నాడు. మగవారే కానీ ఆడవాళ్ళే కానీ. ఏమండి, మగవారే కానీ ఆడవాళ్ళే కానీ ఏముండదట? గొడ్డితనం ఉండదట. అంటే సారవంతమైనటువంటి ఫలము గొడ్డితనమే ఉండదు. దేవుని కృప కలిగినటువంటి వారి యొక్క జీవితాల్లో, ఆడవాళ్ళ జీవితాల్లో కానీ మగవాళ్ళ జీవితాల్లో గొడ్డితనమే ఉండదు. అది పశువుల్లో కూడా ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. దేవుని కృప పొందినటువంటి బిడ్డలు ఎలా దీవించబడతారో, ఏ విషయాల్లో దీవించబడతారో అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. ఎంత అద్భుతమైనటువంటి కృపను ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్పాలి. రెండో పాయింట్, ఏం చేయాలి? మనం దీవించబడాలనేటువంటి కోరిక దేవుని చేత నేను, నా కుటుంబం బహుగా దీవించబడాలనేటువంటి కోరిక అందరికీ ఉందా? కొందరికే ఉందా? అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి మనకందరికీ ఉంది. ఈ కోరిక మన జీవితంలో నెరవేర్చబడాలని అంటే మనం ఏం పొందుకోవాలి? దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తులు ఏం చేయాలి? దేవుని యొక్క ధర్మ విధులను వినాలి, అనుసరించాలి. ఓకే, బాగా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, అనుసరిస్తున్నాం, దేవుడు కృపను పొందుకుంటూ ఉన్నాం, దేవుడు చెప్పినట్టుగానే దీవించబడుతూ ఉన్నాము, మన బిడ్డలు దీవించబడుతూ ఉన్నారు. మనం చేసే ప్రతి పని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటా ఉంది. ఇప్పుడు ఎవరు ఏర్పడతారండి? ఇప్పుడు మనం దీవించబడతా ఉంటుంటే ఇప్పుడు ఎవరు ఏర్పడతారు? మన చుట్టూను శత్రువులు ఏర్పడతారు. వాళ్ళకి ఎప్పుడు కళ్ళగొట్ట హాని చేయం. మన పని మనం చేసుకుంటాం, చక్కగా దేవుని కృపలో కొనసాగుతూ ఉంటుంటాం. దేవుని కృపలో మన పని మనం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని కృపలో కొనసాగుతున్న మనలను దేవుడు ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తే
ఈ ఆశీర్వాదాన్ని చూసి వారం లేక ఎక్కెక్కిబడి ఏడ్చేవాళ్ళు ఎంతోమంది మన చుట్టూ, మన ఈదులో, మన ఊరిలో ఎంతోమంది ఉండొచ్చు. బంధువుల్లో ఉండొచ్చు, చుట్టాల్లో ఉండొచ్చు, చాలామందిలో ఉండొచ్చు. ఎక్కెక్కి 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 ఏడ్చేవాళ్ళు మన అభివృద్ధిని చూచి. పాపం వాళ్ళు ఏమనుకుంటారనంటే, వచ్చి పడుతుంది తినడానికి సలిపేటి అంటారు. వచ్చి పడడం కాదు, వాళ్ళకి లాజిక్ అర్థం కాలేదు. వీరు దేవుని నమ్ముకుని, దేవుని మీద ఆధారపడి, దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని ధర్మ విధులను వింటూ అనుసరించడం వల్ల ఆయన కృపను పొందుకుని కృప ద్వారా దీవించబడుతూ ఉన్నారు. అంతే. అందరూ దీవించబడతారు. వాళ్ళలో ఏలం లేదు. ఇందాక చదువుకున్నాం కదా, యూదుడని లేదు, అన్యుడని లేదు, అందరికీ ఆయన కృప ధారాళంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారని, ఎప్పుడైతే మనం కృప చేత దీవించబడుతూ ఉన్నామో, ఇప్పుడు మన చుట్టూ ఎవరు ఏర్పడతారట? శత్రువులు ఏర్పడతారు. శత్రువులు ఏర్పడి ఇప్పుడు మనం దూషించడం ప్రారంభిస్తారు. మన కోసం చెడుగా చెప్పడం ప్రారంభిస్తారు. మన కోసం దూషించటము, మన కోసం చెడుగా చెప్పటమే వాళ్ళకు భోజనం అన్నట్టుగా, బ్యాడ్గా ప్రసారం చేయటం, తప్పుగా ప్రసారం చేయటం, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించరు. వీళ్ళ కుటుంబం, వీళ్ళ పిల్లల కోసం ఆలోచించడం పోయి అందరి కోసం, బాగుపడుతున్నటువంటి వారి కోసం బాధపడే వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. అలాంటి వారు ఉంటే అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహోవా 15 వచనం, నీ యొద్ద నుండి సర్వరోగమును తొలగించి. దేవుని కృపను పొందినటువంటి వారి జీవితంలో నుండి, వారి కుటుంబంలో నుండి సర్వరోగములను తొలగించి, నువ్వు ఎరిగి ఉన్న ఐగుప్తిలోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి, నిన్ను ద్వేషించి వారందరి మీదకి వాటిని పంపించేదను అని అన్నాడు. నీ అభివృద్ధిని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు చూసారా? కానీ ఆ దోషనంతా వారికి తగలకుండా ఏం ప్రొటెక్షన్ ఇస్తామందా? వారికి కృప. నువ్వు ఎంత భయంకరంగా దూషిస్తూ ఉన్నావో, తిడుతూ ఉన్నావో, వాళ్ళు నాశనం అయిపోవాలని, ఎరగబడిపోవాలని, కాలిపోవాలని, ఏదేడు గుడ్డేసి ఇరిగిపోవాలని చాలా కోపంలో చాలా దూషింతావు కదా. ఆ దూషణలన్నీ, ఆ శాపాలన్నీ వారికి తగలట్లేదు. తగలకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని కృపలో ఉన్నారు వారు. దేవుని కృపలో వారు ఉండటం వల్ల ఈ దోషంలో వారికి తగలట్లేదు. తగలకపోగా మళ్ళీ అవి ఏమైపోతున్నాయి? రివర్స్ అయిపోతూ ఉన్నాయట. అక్కడ అదేనా వాక్యం? నేనేమన్నా మార్చానా? అదే. ఏమండి? నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించేదను, మరియు నీ దేవుడని యెహోవా నీకు అప్పగించి ఉన్న సమస్త ప్రజలు నీవు బొత్తుగా నాశనం అని ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని కృప పొందుకోవటం ద్వారా ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉందో చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుని కృపను ఎలా పొందుకోగలం అనేటువంటి విషయం చాలా అంశాలు ఉన్నాయి కానీ రెండింటిని మీ మనసులో పెట్టే ప్రయత్నం చేశాను. ప్రియులారా, కృప మనకు అవసరమా? అందరూ ఆలోచించే చెప్పండి. దేవుని కృప మనకు అవసరమా? అవసరం. ఈ కృపను పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి. ఓకే, బాగానే ఉంది. రెండోది, దేవుని కృపను పొందుకోవాలంటే రెండోది ఏం చేయాలి? మనం ఆయన వాక్యాన్ని వినాలి, పాటించాలి. వాక్యాన్ని వినాలి, పాటించాలి. ఓకే, బాగానే ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని కృపకు పాత్రులైన భక్తులు కొంతమంది ఉన్నారు. దేవుని కృపకు పాత్రులైనటువంటి వారు, అంటే దేవుని కృపను పొంది జీవించినటువంటి బిడ్డలు మన ముందు భక్తులు కొంతమంది ఉంచాడు. నేటి కాలంలో ఉన్నటువంటి మనకి ఆ భక్తులను చూసి మనం జీవించాలనేటువంటి ఒక ఆలోచన. అర్థమవుతుందండి? దేవుని కృపను పొందుకొని
విజయవంతంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించినటువంటి భక్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి గురించి కొన్ని విషయాలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము చూడండి ప్రియులారా, 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందామండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు దేవుని కృపను పొందాడట. నోవహు అనేటువంటి భక్తుడు దేవుని కృపను పొందాడట. కింద చదువుకున్నట్లయితే 9వ వచనం, నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిపరుడట, రెండోది నిందారహితుడట, మూడోది దేవునితో కూడా నడిచినవాడట. అందుకే దేవుని కృపలో ఉన్నాడని చెప్తున్నాడు నోవహు అనేటువంటి భక్తుడు. దేవుని కృపలో ఉన్నటువంటి నోవహు భక్తుడికి కృపలో ఉన్న కారణాన్ని బట్టి ఏదైనా మేలు పొందాడా? చెప్పాలి, మీరు చెప్పాలి నాకు. నోవహు కృపలో, దేవుని కృపలో ఉన్న కారణాన్ని బట్టి దేవుని యొద్ద నుండి ఏ మేలు పొందాడో చెప్పండి. ఆనాటి ప్రపంచము సర్వనాశనం అయిపోతే జలప్రలయము ద్వారా ఊరంతా కొట్టుకుపోతూ ఉంటుంటే, అందంగా కట్టుకున్న ఇల్లులు కొట్టుకుపోతూ ఉన్నాయి. అప్పుడే గులామొక్కు అన్నాడు ఒకడు వేసాడు, ఫస్ట్ ట్రిప్లోనే ఎగిరిపోయింది అది. మొత్తం తోటలో ఇల్లులు పొల్లు మొత్తం అంతా ఎగిరిపోతూ ఉంది. ఆడ మగ జంతువులు ఇవన్నీ పోతూ ఉన్నాయి. కానీ నోవహు ఫ్యామిలీ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు. ప్రపంచమంతా గుండెలు బాదుకుని కొట్టుకుపోతూ ఉన్నారు వరదలో. ఈత రాక కొంతమంది చచ్చిపోయారు, సర్వసంపద నాశనం అయిపోయింది. కానీ నోవహు గారు మాత్రము చాలా సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి జలప్రలయంలో నోవహు కొట్టుకుపోలేదు, చనిపోలేదు, సజీవంగా ఉన్నాడు, రక్షణలో ఉన్నాడు. కారణం ఏంటి? ఎందులో ఉన్నాడు ఇప్పుడు నోవహు? దేవుని కృపలో ఉన్నాడు. దేవుని కృప పొందినటువంటి భక్తుడు నోవహు. అతను బట్టి కుటుంబం అంతా రక్షింపబడ్డది. అందుకే నేను చెప్తా ఉంటాను, ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా దేవుని విడిచిపెట్టొద్దు తల్లి. సహోదరుడా, దేవుని విడిచిపెట్టవద్దు. దేవుని దయ, దేవుని కృప వల్ల ఈ రోజున మనం ఇలా బ్రతకగలుగుతాం. మనుషులను దృష్టిలో పెట్టుకుని గుళ్ళో రావద్దు. మనుషులు ఏ పార్టీ వాడు, అది నేనైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీ వాడు, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే మనిషిని దృష్టిలో పెట్టుకుని భక్తి చేయొద్దు. మనిషిని దృష్టిలో పెట్టుకుని మన విశ్వాసం ఆధారపడకూడదు. మన విశ్వాసము దేవుని మీద ఆధారపడాలి. మన ఆత్మీయ జీవితం దేవుని మీద ఆధారపడాలి తప్ప మనుషుల మీద కాదు. మనుషుల మీద కాదు. ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా దయచేసి దేవునికి దూరం కావద్దు అని చిలక చెప్పినట్టు బ్రతిమలాడి మళ్ళీ చెప్తా ఉంటాం. కారణం ఏంటంటే దేవుని కృపలో నువ్వు ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా రక్షణలో ఉంటుంది. అది నోవహు మనకి గొప్ప ఉదాహరణ. నిజంగా ఒక మాట చెప్తా ఉన్నాను, మన ఊరిలో కుటుంబంలో ఎవరో ఒకరు గుళ్ళోకి వచ్చే వాళ్ళు ఉన్నారు, అందరూ గుళ్ళోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. చాలా మంచి, అందరూ గుళ్ళోకి వస్తే ఇంకా మంచిది. కానీ ఆ కుటుంబంలో ఎవరో ఒకరు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడం ద్వారా కృప వారి ద్వారా వారి కుటుంబంలోనికి ప్రవేశిస్తూ ఉంది. అందుకే ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు. వారు వండుకున్న అన్నం వారు తినగలుగుతూ ఉన్నారు. వారికి జీర్ణం అవ్వగలుగుతూ ఉంది, శక్తిగా మారగలుగుతూ ఉంది. దేవుని కృప వలనే. నోవహు భక్తుడు దేవుని కృపను పొందుకోవటం ద్వారా ఆనాటి ప్రపంచం నాశనం అయిపోయినా నోవహు అలా నిలబడ్డాడు. ఎక్కడ ఆగిందో తెలుసా? నోవహు గారి ఇల్లు, వాడనే ఇల్లు ఎక్కడ ఆగింది? పర్వతం మీద. చచ్చిపోయి తేలిపోయి కుళ్ళిపోయి శవాలుగా మారిపోయినటువంటి వారు ఎంతోమంది కింద ఉంటే పర్వతం మీద అంటే దేవుడు నమ్ముకుంటే, ఆయన కృప కనుకుంటే అంత గొప్పలో ఇచ్చించేస్తాడు నిన్ను.
నిన్ను నన్ను అంత గొప్పలో, అంత గొప్ప స్థాయిలో పెట్టేస్తాడు. ఆయన కృప అంత గొప్పదండి. ఆయన కృప అంత గొప్పది. అర్థమవుతుందా తల్లి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆదికాండము 19వ అధ్యాయము, దేవుని కృపకు పాత్రులైన భక్తులు గురించి మనం ఆలోచన చేస్తాం. అందులో ఒక నోవహు భక్తుడు మనకు కనబడ్డాడు. రెండోదిగా అబ్రహాము గారి గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. 19వ అధ్యాయము 19వ వచనము, 18-19 కలిసి, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప కనపరిచితిని. నిజంగా 19వ అధ్యాయం మనం చదువుకుంటా ఉంటుంటే చెప్తా ఉన్నాడు ఆయన, నీ కృపను నేను కనపరిచాను. అబ్రహాము దేవుని కృపను పొందుకోవటం ద్వారా అబ్రహాము మాట దేవుడు వింటున్నాడండి. అబ్రహాము మాట దేవుడు, నాయన ఇది పరిస్థితి అని అంటే, అలాగే నాయన నేను నిన్ను విడిచిపెట్టను, నేను దీవిస్తాను అనేటువంటి మాట అర్థమవుతుందండి. 24వ అధ్యాయం అదే గ్రంథము 27వ వచనము, 24-27, 24-27లో 26-27 కలిసి ఉన్నాయి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుడు దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. అంటే దేవుని కృపను అబ్రహాముకు చూపటం మానలేదట. అంటే నిత్యము దేవుని కృప ఎవరి మీద ఉంది? ఇప్పుడు అబ్రహాము మీద ఉంది. అందుకే అబ్రహాము చేసే ప్రతి కార్యము సఫలమైపోతూ ఉన్నాయి. అబ్రహాము గారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంది. అబ్రహాము అడిగేస్తే అది సారవంతంగా మారిపోతూ ఉంది. అబ్రహాము ఆలోచనలు సఫలపరచబడుతూ ఉంది. అతని చేతి పనిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని కృపలో అబ్రహాము అనేటువంటి భక్తుడు ఉన్నాడు. అబ్రహాము అనేటువంటి భక్తుడు ఉన్నాడు. యోబు గ్రంథం, యోబు గారి గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. తెరవండి 10వ అధ్యాయంలో, యోబు గ్రంథము 10వ అధ్యాయము, ప్రియులారా 8వ వచనం మనం చదువుకుందాము. యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. 9వ వచనము, జగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. ఈ సంగతి నేను జ్ఞాపకం చేసుకున్నానని చెప్తున్నాడు. నేను జగటమన్ను. మొన్న మొదటి నెలలో, అంటే ఈ నెలలోనే అనుకుంటాను, ప్రతి నెల మొదటి సోమవారం స్ట్రీట్ మీటింగ్ అని పెట్టుకున్నాం. చాలామంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు, కానీ ఇంటికాడ పడుకొని ఉంటారు. వాళ్ళు చాలామంది వచ్చారు. ఏం నేర్చుకున్నాం ఆ రోజు? పాఠాంశంగా ఏం పెట్టుకున్నాం మనం? ప్రతి మనిషి త్రాసు మీద దూలి అనేటువంటి అంశాన్ని మనం పెట్టుకుని ఆలోచన చేస్తాం. చాలా మంచి సంగతి మనకు అర్థమైంది. ఇలాగ అర్థమైనటువంటి భక్తుడు యోబు, నేను ఎవరు అనంటే నేను ఒక ధూళిని, నేను ఒక జిగటమన్నుని అని చెప్తున్నాడండి ఈ వాక్యంలో. నేను ఒక జిగటమన్నుని, నువ్వు నన్ను నిర్మించావు. ఆ సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు నన్ను మరలా మట్టికి మార్చేస్తావు, ఆ శక్తి నీకుంది. నేను మనిషిని కనుక 6 అడుగులు మనిషి ఉన్నాను కనుక, ఎర్రగా ఉన్నాను కనుక, చక్కగా బలంగా ఉన్నాను కనుక ఇలాగే భూమి మీద ఉండిపోతాను అనుకోవటం పొరపాటునైనా. నువ్వు వస్తువు తయారు చేస్తున్నాడు, మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేయగలడు, దాన్ని నిర్మూలన చేయగలడు. ఆ శక్తి నీకుంది అని చెబుతూ 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడనంటే, ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోషితువు కదా, జిన్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నువ్వు నన్ను పేరబెట్టుదు కదా. చర్మముతో 11వ వచనము, చర్మముతో మాంసంతో నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవము అనుగ్రహించి నా ఎలా కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. జీవమును అనుగ్రహించి, ఏంటి మట్టి బొమ్మకి ఎముకలు సంధించాడట,
ఎముకల మీద నరాలు సంధించాడట, నరాల మీద మాంసాన్ని కప్పాడట. ఒకసారి మన అందరిని అలా తొక్క ఉరిసేస్తే మాంసం, ఆ మాంసం తర్వాత నరాలు, ఆ నరాలు గొట్ట లాగేసాం అనుకోండి, బోడి ఎముకలు. మనం అందం అంతా ఇదే. కానీ యోబు అంటున్నాడు, నాయనా నీ కృప వల్ల నేను ఈ రోజున ఇలాగున్నాను. నీ కృప వల్లనే ఈ అవయవాలను ఇచ్చావు, ఈ అవయవం నిర్మాణం చేసావు. నీ కృపను బట్టే ఈరోజు నేను ఆనందంగా ఉండగలిగాను, నీ కృపను బట్టే ఆరోగ్యంగా ఉండగలిగాను, నీ కృపను బట్టే నా పని నేను చేసుకోగలుగుతూ ఉన్నాను. దేవుడు కృప లేకపోయినట్లయితే ఆరోగ్యము అంటే ఈ రోజున మనం ఏది తిన్నా చక్కగా జీర్ణించుకోగలుగుతూ ఉన్నామంటే దేవుని కృప. మంచి అవయవాలు కలిగి ఉన్నామంటే దేవుని కృప. చూడ, ఏది మిస్ అవ్వలేదు. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, కాళ్ళకి చేతులు గడువు 10 ఏళ్ళు ఉన్నాయి, ఏ ఏళ్ళు మిస్ అవ్వలేదు. దేవుని కృప, మంచి ఆరోగ్యం. గంటకి ఏమండి నిమిషానికి 72 సార్లు మన గుండెగా కొట్టుకుంటుంది, ఎక్కువ తక్కువ కాకుండా. దేవుని కృప. యోబు ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని నీ కృప వల్లనే నేను ఈ రోజున ఆనందంగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇలా ఎంతోమంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దేవుని కృపకు పాత్రులైనటువంటి భక్తులు. లైన్ ఎడితే మనకు సాయంత్రం అయిపోద్ది. అప్పుడు మీరు అందరూ నాకు సన్మానం చేస్తారు. మనకు టైం ఉంది కాబట్టి టైంకి మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ప్రియులారా, మన ప్రధాన అంశం ఏంటి? కృప అనేటువంటి పాఠాన్ని గత 3 వారాలుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రధాన భాగంలో 3వ భాగం ఏంటి? దేవుని కృపను ఎలా పొందుకోగలం చెప్పండి. మరి ఈ లైన్లో వాళ్ళు చెప్పండి, ఒక పాయింట్. ఎలా పొందుకోగలమో ఒక పాయింట్ చెప్పండి. ఈ లైన్లో వాళ్ళు అందరూ చెప్పండి నాకు. ప్రార్థన ద్వారా. వెరీ గుడ్. రెండోదిగా ఈ లైన్లో వాళ్ళు అందరూ చెప్పండి. ఈ లైన్లో వాళ్ళు దేవుని వాక్యాన్ని విని అనుసరించడం ద్వారా దేవుని కృపను పొందుకుంటామా? ఎస్, పొందుకుంటాం. ఆ దేవుని కృప మనకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అనే వివరాలు ఇచ్చాడండి. మనం చెప్పుకున్నాం. ఆయన దేవుని కృపకు పాత్రులైనటువంటి ఒక 3 భక్తుల పేర్లు చెప్పండి అందరూ కలిసి. నోవహు గారు, అబ్రహాము గారు, యోబు గారు. ఆ వరుస క్రమంలో చెప్పుకోవాల్సి వస్తే నువ్వు ఉండాలి, నా పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి. ఆ లైన్లో వచ్చేవాళ్ళ. ఇప్పుడు ఎవరి పేర్లు అయితే చెప్పుకున్నావు, 3 పేర్లు చెప్పుకున్నావు, 4వ పేరు నాదే ఉండాలా అనుకోవాలి నువ్వు. 5వ పేరు నాదే ఉండాలా, 6వ పేరు నాదే ఉండాలి. ఆ వరుస క్రమం కృపకు దేవుని కృపకు పాత్రులైనటువంటి భక్తుల యొక్క లిస్టులో మనందరి పేర్లు ఉండాలి. మనందరి పేర్లు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రార్థించాలి, ఖచ్చితంగా వాక్యాన్ని అనుసరించాలి. దేవుని కృప ద్వారా మనం దీవించబడతాం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించాలి. దేవుని కృపను పొందుకుందామా? పొందుకుందాము. మనము మన కుటుంబాలు ఆనందంగా జీవిద్దాము. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు.